తన మహిమను మన మీద ఉదయించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యాన మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి 45 వచనాల వరకు చదువుదామా. 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమియో చెప్పకు సుమి, కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనబర్చుకుని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసెను. 45వ వచనంలో, అయితే వాడు వెళ్లి దానిని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను గనక ఆయన ఒక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈ వాక్య భాగం అంతా చూస్తే కుష్ఠరోగులు ఆ కాలంలో సమాజం చేత వెలివేయబడిన వారు, అందరికీ దూరంగా బ్రతుకుతూ ఉండవలసిన వారే. కానీ యేసుప్రభు రాకతో వారి సమాజంతో కలిసి బ్రతికే అవకాశం వచ్చింది. సమాజం అంతా అంటరాని వారిగా చూసినా ప్రభువు వారిని అంటుకొని బాగు చేశారు. నిజంగా దేవుని కనికరం ఎంత గొప్పదో కదా. దాన్ని మనం ఎంతని వివరించగలం? ఎవరి చేత మనం ప్రేమించబడకపోయినా దేవుని ప్రేమ ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంది. కుష్ఠరోగాన్ని గురించి, శుద్ధి చేయబట్టం యొక్క ప్రాధాన్యత గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు దీని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నాం. ఈ రోజు ఎవరైనా క్రొత్తగా ఈ బైబిల్ స్టడీని చూస్తూ ఉంటే బైబిల్ స్టడీ డే 32లో 32లో దీని గురించి పూర్తి వివరణ ఉంది. పైన లింక్ ఇచ్చాము, అది క్లిక్ చేస్తే బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ సంపూర్ణ అవగాహన పొందగలరు. ఇంకా అయితే ఈరోజు మన వాక్య భాగంలోకి చూస్తే మళ్ళీ 43వ వచనంలో యేసుప్రభు వారు ఆ కుష్ఠరోగిని బాగు చేసినా కూడా ఎవరితో ఏమీ చెప్పొద్దు అని చెప్పారు. అంటే పబ్లిసిటీ చేయొద్దని. ప్రభు ఇక్కడ అలా చెప్పడానికి నాకు 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, ఆయన శిలువ మరణం పొందే సమయం దాకా ఆయన ఇంకా చేయవలసిన చాలా పనులున్నాయి. కరెక్ట్ గా నిర్ణయింపబడిన పస్కా రోజున ఆయన పస్కా గొర్రె పిల్లగా ఆ రోజు బలి అర్పణ అంటే శిలువ మరణం పొందవలసి ఉంది. ఒకవేళ ఆయన గురించి ప్రచారం జరిగి ఆయన్ని ప్రసిద్ధికి ఎక్కిస్తే ఆయన చేయవలసిన పనులకు ఆటంకం కలగటమే కాదు, ఆ రోజు వరకు ఆయన బ్రతికి ఉండవలసిన అవసరం ఉంది. నేను ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనం నుండి 20 వచనాల్లో దయ్యం పట్టిన వానితో ప్రభు అంటారు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్లి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియ చెప్పుము అని. ఈ విధంగా అక్కడ రాయబడి ఉంటుంది. ఈ దయ్యం నుండి విడుదల పొందుకున్నవాడు దెకపొలి ప్రాంతానికి చెందినవాడు. ఇది యూదేతర ప్రాంతం, అంటే అది యూదుల ప్రాంతం కాదు. దెకపొలి ప్రాంతం అంటే గలిలియ సముద్రానికి ఈశాన్య దిశగా గ్రీకు సంస్కృతికి చెందిన 10 పట్టణాల సమూహం, అన్యజనుల ప్రదేశం. అది అక్కడ ప్రకటించవచ్చు, కానీ యూదా ప్రాంతంలో ఆయన నివారించారు. ఆయన ప్రకటించొద్దని చెప్పారు. ఎందుకంటే ఆయన ఇంకా చేయవలసిన బోధలు, చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ఆయన అలా ప్రసిద్ధి చెందితే అక్కడ యూదులు ఆటంకం కలిగిస్తారని ఉద్దేశంతో ప్రభు చెప్పి ఉంటారని నేను అనుకుంటాను. ఇంకా 2వ కారణం చూస్తే ప్రభుకి స్వస్థపరిచేవానిగా గుర్తింపు పొందటం ఆయనకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే అది తండ్రి చిత్తం కాదు కూడా. ఆయనకు ఎలా గుర్తింపు కావాలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ పేతురును అడుగుతున్నారు, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని. అలా అడిగినప్పుడు పేతురు సమాధానం చెప్పాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని. అప్పుడు యేసుప్రభు వారి పేతురుని చాలా మెచ్చుకుంటారు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు, అయినా నీకు ఈ విషయము పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచినే కాని నరులు కాదు అని అంటారు. యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీ, ఆయన ఏమై ఉన్నారో ఆ విధంగానే అందరూ గుర్తించాలని కోరుకున్నారు గాని వేరొక విధంగా, అంటే స్వస్థపరిచేవారిగాను అద్భుతాలు చేసేవారిగాను గుర్తింపు పొందాలని యేసుప్రభు ఎన్నడూ కోరలేదు. కానీ ఒక రక్షకునిగా గుర్తింపు పొందాలని కోరుకున్నారు. నిత్యజీవం ఇచ్చేవారిగాను ఇంకా దేవుని కుమారునిగాను గుర్తించబడాలన్నది దేవుని చిత్తం. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడటానికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేయవలసి వచ్చింది. కానీ ఒక మనిషి స్వస్థపరచడానికైతే ఆయన మాట ఇస్తే చాలు. అద్భుతం చేయడానికైతే అది కూడా అక్కర్లేదు. కాబట్టి మనం పొందుకునే ఆశీర్వాదాలు రక్షణలో ఉన్నాయి, స్వస్థతల్లో లేవు. ఆ టైంకి మనం అనారోగ్యం నుండి ఉపశమనం పొందుకున్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ రక్షణ లేకపోతే శాశ్వతంగా దేవునికి దూరమైపోయి మన కొరకు నిర్ణయించబడని ప్రదేశంలో, మనం నశించిపోయే ప్రదేశంలో నివసించాల్సి ఉంది. అందుకే ప్రభు ఎవరితో కూడా ఈ విషయాన్ని చెప్పొద్దు, యాజకునికి వెళ్లి నిన్ను నీవు కనపరుచుకోమని చెప్పారు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం చేయమని చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ప్రభు అంటున్నారు, ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనంలైనను కొట్టివేయ వచనం తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని. ఇంకా ఆకాశమున భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా
ఒక సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. వీటన్నిటిని నెరవేరుస్తూనే ప్రభు ప్రతి పని చేశారు. వీటన్నిటిని ఇంత డీటెయిల్ గా మనం ఎందుకు ధ్యానించాల్సి వస్తుందంటే, నా గురి ఒక్కటే, దేవుడు చేసే ప్రతి పని వెనుక లోక రక్షణ ఉంది, మనకు శాశ్వత జీవం ఉంది అని తెలుసుకొనటమే. అలాగే మన జీవితాలు కూడా ప్రభువుకి సరెండర్ చేసుకుంటే మనల్ని కూడా అలాగే వాడుకోగలరు. అయితే ఆయన మనల్ని వాడుకోవాలి అనంటే ఆయన్ని మనం రైట్ గా అర్థం చేసుకోవాలి. వేరొక రీతిగా అర్థం చేసుకుంటే అలాంటి వ్యక్తుల్ని సాతాను వాడుకునే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు చేసిన ప్రతి అద్భుతం వెనుక ఒక రక్షణ ఉద్దేశం ఉంది. ఆయన మనల్ని బాగు చేయటానికి కాదు, రక్షించటానికి వచ్చారు. ఆ రక్షణలోనే ఆరోగ్యం ఉంది, ఆ రక్షణలోనే మనం బాగవటం ఉంది. కాబట్టి ముందుగా మనం కోరుకోవలసింది రక్షణ. అందులోనే ఒక వ్యక్తికి సంబంధించిన ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి. అందులోనే స్వస్థత ఉంది, అందులోనే ఐశ్వర్యం ఉంది, మంచి బుద్ధి. మనం ఇది మంచిది అని పేర్కొన్న ప్రతిదీ దానిలో ఉన్నాయి. యేసయ్య మన జీవితంలో పనిచేయటం మొదలు పెడితే అది కేవలం ఒక అద్భుతంతో ముగించేది కాదు. మనలో ఒక నూతన జీవాన్ని నింపుతుంది, మనల్ని నూతన సృష్టిగా చేస్తుంది, మన ఆత్మ తిరిగి జన్మిస్తుంది. ఆయన మన మీద, మనలో చేసే ప్రతి కార్యం వెనుక దేవుని మహిమ, మన రక్షణ ఉన్నాయి. కాబట్టి రక్షణ విషయంలో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని వాక్యం సెలవిస్తా ఉంది. మరి మన రక్షణను బట్టి మనం ఆనందించగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరి మనస్సాక్షికి వారే జవాబు చెప్పుకోవాలి. మనం యేసుక్రీస్తును ఎందుకు వెంబడిస్తున్నాం? ఈ గొప్ప రక్షణ కోసమేనా, లేకపోతే మరింకేదైనా కారణంతోనా? మనం ఏం వింటున్నామో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థించుకుందామా? తండ్రి, మీరేమై ఉన్నారో మిమ్మల్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీతో కలిసి పనిచేయడానికి మేము పూర్తిగా మీకు సరెండర్ అవడానికి కృపచూపమని వేడుకుంటున్నాం. మీ చిత్తంలో బ్రతకడానికి, మీకు సాక్షులుగా ఉండటానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. ఎవరైతే మిమ్మల్ని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారి జీవితాలలో రక్షణ కార్యం జరిగించమని, ముఖ్యంగా మా బంధువుల్ని, మా స్నేహితుల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైయుండును గాక. ఆమెన్.